డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. నేను కూడా చాలా రోజులు వెయిట్ చేస్తున్నాను. అదేంటంటే కాటారా మూవీ కన్నడలో బ్లాక్ బస్టర్ 50 కోట్లు పెట్టి తీశారు. 200 కోట్ల కలెక్షన్ వచ్చిందండి. ఇంతకుముందే చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో. ఆ వీడియో వల్ల నాకు వ్యూస్ బాగా వచ్చిందండి. ఆ ఫ్యాన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. డి బాస్ ఇప్పుడు నిన్నటి నుంచి ఇది G5 ఉంది కదండి, ఓటీటీ యాప్, దాంట్లో స్ట్రీమింగ్ అవుతుందండి. మన దర్శన్ బాస్ యాక్ట్ చేశారు. తరుణ్ భాస్కర్ సూపర్ డైరెక్టర్ అండి. ఆ సినిమా గురించి మీరు చూస్తే బాగుంటుంది. ఆల్రెడీ ఒకసారి నేను సినాప్సిస్ అనేది చెప్పాను, అది చూస్తే మీకు సినిమా బాగుందో లేదో, నేను వీడియో ఎందుకు చేశాను స్పెషల్గా, ఆ వీడియోలో నేను చెప్పింది నిజమేనా లేదా అనేది మీకు తెలుస్తుందండి. సో అది చూడండి ఫ్రెండ్స్. యాక్చువల్గా ఏంటంటే అది కర్ణాటకలోనే రిలీజ్ అయింది కాబట్టి అది మనం అందరం చాలామంది చూడలేకపోయి, నేనైతే చూశానండి. చాలా బాగుందని ఆల్రెడీ చెప్పాను. అది ఇప్పుడు నిన్నటి నుంచి G5 ఓటీటీ యాప్లో స్ట్రీమింగ్ అవుతుందండి. బ్యాడ్ లక్ ఏంటంటే ఓన్లీ కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ చేశారు. కొంత అడ్వాంటేజ్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉన్నాయండి. ఈ మూవీ అంత హిట్ అయిన తర్వాత మరి మిగిలిన రీజనల్ లాంగ్వేజ్, ఇప్పుడు తెలుగు, హిందీ, మలయాళం ఇంకా ఉన్నాయి కదా చాలా లాంగ్వేజెస్ ఇండియాలో, ఆ లాంగ్వేజ్లోకి ఎందుకు డబ్బింగ్ చేయలేదని నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్గా నా దగ్గర అయితే అంత డబ్బు ఉన్నట్టయితే ఖచ్చితంగా తెలుగులోకి నేను ఆ మూవీని డబ్ చేసేవాడిని. అంత బాగుందండి సినిమా. కాంతారా చూడండి ఎంత హిట్ అయిందో. KGF అక్కడి నుంచే వచ్చింది. రాజమౌళి గారు దాన్ని కొన్నారు సినిమాకి, అదే ప్రజెంట్ చేశారు కాంతారా మూవీ. మరి ఈ నిర్మాతల దృష్టి, తెలుగు నిర్మాతల దృష్టి, ఇతర నిర్మాతల దృష్టి ఈ మూవీ మీద వెళ్ళిందో లేదో నాకైతే తెలియదండి. కాకపోతే తెలుగులోకి ఇతర రీజనల్ లాంగ్వేజ్లోకి రీమేక్ చేస్తే, లేదా డబ్బింగ్ చేసినా కానీ సినిమా చాలా బాగుండేదండి. అట్లీస్ట్ డబ్బింగ్ అయినా సరే చాలా బాగుండేది. సో కొంతలో కొంత గుడ్ న్యూస్ ఏంటంటే కన్నడ లాంగ్వేజ్ అర్థం అవని వాళ్ళకి ఇంగ్లీష్లోనే అర్థం చేసుకోండి. సో ఫిల్మ్ అయితే చూడండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్సలెంట్ మూవీ అండి.